వెల్కమ్ టు పాయింట్. కూడా అభిమానులు కాస్త అభిమనీలుగా మారిపోయారు. ఆ మనీ అంటే డబ్బులను ఇచ్చే ఒక మెషిన్లుగా మారిపోయారన్న ఒక ప్రశ్న ఇవాళ సామాన్య ప్రజలందరిలోనూ ఉంది. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మన వాళ్ళందరికీ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని బయటికి పంపించే అనేది మనకు తెలుసు. అలాంటిది మన కుటుంబ సభ్యులుగా చెప్పుకునే అదే అభిమానులను మాత్రము దోచుకునే ప్రయత్నమే ఈ సినిమా హీరోలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం కావాలి. ముఖ్యంగా ఐబొమ్మరావు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి సినిమాలను ఇచ్చినప్పుడు అతను చేసింది నేరమే అయినా అతని వల్ల వందలాది కోట్ల రూపాయల నష్టం జరిగినా సరే ప్రజల మద్దతు ఆ వ్యక్తులకు ఎందుకు వెళ్ళింది అంటే ఇలా అభిమానులను ఆ అభిమానం పేరుతో మనీ మెషిన్లుగా మార్చిన ఆ వ్యక్తులను ప్రశ్నించేందుకే అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మరొకసారి కొత్తగా రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. దాని ప్రకారము రెగ్యులర్ దాంట్లో ఏమో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపాయలు పెంచుకోవడానికి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోల పేరుతో 500 రూపాయలకి టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ వచ్చేసింది. అయిన వాళ్లకు అరిటాకులోను కాని వాళ్లకు కంచాల్లోనూ పెడతారు అన్నది మనం రెగ్యులర్గా వినే ఒక నినాదం, లేకపోతే ఒక సామెత. కానీ ఇప్పుడేమో అభిమానులనే మొదటగా దోచుకునేందుకు ప్రయత్నమే ఇలాంటి సినిమాల ద్వారా జరుగుతోంది అన్నది ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం. కారణం ఏంటంటే మొదటి రోజు సినిమా చూడాలనుకునే వాళ్ళు స్పాయిలర్స్ వచ్చేలోపే సినిమాను నేనే మొదటగా చూడాలని భావించే వాళ్ళు అభిమానులు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అభిమానం కోసము వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, లీవులు పెట్టుకుంటారు. వీలైతే అర్లీ మార్నింగ్ 3కో 4కో 2కో 1 గంటకో షోస్ వేసినా సరే చూసి మొదటగా నేనే నా హీరో సినిమా చూడాలని భావించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ అభిమానాన్ని వీళ్ళు డబ్బుగా మార్చుకుంటున్నారు అన్నదానికి సంబంధించిన ఎగ్జాంపులే ఇది. ఒకప్పుడు సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయని చెప్పడానికి ఎన్ని రోజులు సినిమా ఆడింది, ఎన్ని సెంటర్లలో సినిమా ఆడింది అని డిస్కస్ చేసుకునేవాళ్ళు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 250 రోజులు, 300 రోజులు, 365 రోజులు అని చెప్పి పండగలాగా ఆ డేట్స్ని వాళ్ళు జరుపుకునేవాళ్ళు. ఇవాళ కేవలము మొదటి రోజు కలెక్షన్స్ ఎంత, రెండో రోజు కలెక్షన్స్ ఎంత, మూడో రోజు కలెక్షన్స్ ఎంత, 1 వీక్ కలెక్షన్స్ ఎంత, నెట్ గ్రాస్ ఏంటి, నెట్ రెవెన్యూ ఏంటి, ఫైనల్గా ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత, ఇవి డిస్కస్ చేసుకుంటున్నారు. తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు. కానీ ఎందుకు తప్పు అనాలి అంటే అక్కడ అభిమానులు ఎన్ని రోజులు సినిమా చూస్తున్నారు, ఎన్ని రోజులు ఆ సినిమాని ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు దగ్గర నుంచి ఈరోజు ఆ అభిమానుల దగ్గర నుంచి ఎన్ని డబ్బులు లాక్కున్నారు, ఎన్ని డబ్బులు దోచుకున్నారు, ఎన్ని డబ్బులను ఈ పేర్లతో వాళ్ళ అకౌంట్లోకి వేసుకున్నారన్న దానికి సంబంధించిన అంశంలాగా మనకు కనిపిస్తుంది. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలోనేమో ఇలా ప్రైస్ హైక్కు సంబంధించిన అంశంపైన హైకోర్టు మొట్టికాయలు వేసి మరి ప్రభుత్వాన్ని ఆపుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవచ్చు అంటూ చెప్పే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజలని సినిమాకు దూరం చేస్తున్నారు. సామాన్య ప్రజలు సినిమాకి వెళ్ళాలి అంటే ఒక నెల రోజులు మేము పెట్టుకునే ఖర్చుని ఒక్కరోజు ఒక సినిమా కోసం ఖర్చు పెట్టే స్థాయికి తీసుకెళ్లారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అదృష్టమో దురదృష్టమో అభిమానులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో సేవింగ్సో లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే బారోయింగ్సో మొత్తానికి ఆ సినిమా చూసేసి బాగుంది అంటే బాగుందని, బాలేదంటే బాలేదని చెప్తున్నారు. కానీ 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి సామాన్య ప్రజలు అంత రేటు పెట్టి సినిమా చూడాలన్న ఆలోచనలో ఆగిపోతున్నారు. మొదటి రోజే ఒకవేళ నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది అంటే డెఫినెట్లీ ఆ సినిమాని ఇంకా ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ఒక 40-50 రోజులు వెయిట్ చేస్తే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ఉద్దేశంతో. సో ఇక్కడ నష్టపోతుంది కేవలం అభిమానులు మాత్రమే. సాధారణ పౌరులు ఏవైతే ఉన్నారో, సాధారణ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతనే దాన్ని థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో చూడాలా అని. ఇవి రెండూ కాదని ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళే ఆ పైరసీలో చూడాలి. పైరసీలో చూడడానికి ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. కానీ పరిస్థితి ఏంటి, ఏదో ఒక సినిమా చేసేసి దాన్ని చుట్టేసి దాన్ని ప్రజల మీదకు వదిలేసి ఆ వదిలేసే క్రమంలో మొదటగా సమిధలుగా మారుతున్న వాళ్ళు ఈ అభిమానులే. సినిమా బాగున్నా బాలేకపోయినా బాగుందని సోషల్ మీడియాలో, ట్విట్టర్లలో లేకపోతే మిగిలిన ప్లేసెస్లో ట్వీట్లు పెడుతూ పోస్టులు పెడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలా ఆకర్షించేందుకు దానికోసం పెడుతున్న ఖర్చు మాత్రం సాధారణ పౌరులు పెట్టుకునే దానికన్నా 30 to 35% ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 రూపాయల బెనిఫిట్ షో టికెట్ అని చెబితే కానీ అది బ్లాక్లో 3000కు 4000కు అమ్ముడుపోతుందన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎక్కువ థియేటర్లో, ఎక్కువ స్క్రీన్లలో ఆ సినిమా రిలీజ్ చేయడం ద్వారా మ్యాక్సిమం అభిమానులందరినీ మొదటి 2 రోజుల్లోనే వాళ్ళకున్న జేబులు ఖాళీ చేసే ప్రయత్నం కూడా ఈ సినిమా హీరోలు చేస్తున్నారన్నదైతే ఖచ్చితంగా మనం చూడాల్సిందే.
సినిమా బాగుంది అంటే ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. కానీ వాళ్ళు చూడకపోతే సినిమాకు సంబంధించిన ఆ నెంబర్స్ మొదటి రోజు 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అనే ఆ నెంబర్ రాకపోతే ఆ సినిమాకు వాల్యూ లేదు అనే విధంగా దాన్ని వేరే హీరోలతో కంపారిజన్గా మార్చి వేరే హీరోలకు సంబంధించిన రికార్డులను బద్దలు కొట్టాలనే టార్గెట్లు వాళ్ళకి ఇచ్చి వాటి ద్వారా అభిమానులను సొమ్ము చేసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ రిలీజ్ అవుతున్న సినిమా గురించే మాట్లాడట్లేదు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన అన్ని సినిమాల గురించి మాట్లాడారు. మనం రాజా సాబు ఫ్లాప్ సినిమా, కానీ ఆ సినిమాకు మాత్రం 300 కోట్లు కలెక్ట్ అయ్యాయి. ఎందుకు కలెక్ట్ అయ్యాయి, ఎలా కలెక్ట్ అయ్యాయి సార్? నేషనల్లో లేదా హిందీలో కలెక్ట్ అయిన సినిమా అమౌంట్ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులతోనే కదా ఆ డబ్బులు కలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ అని ఒక సినిమా తీశారు, అది అటర్ ఫ్లాప్ సినిమా, కానీ దానికి కూడా 80 కోట్లు 90 కోట్లు వచ్చాయి. 80-90 కోట్లు ఎక్కడివి డబ్బులు? అది కూడా అగైన్ అభిమానులే. ఇలా ఏ ఫ్లాప్ సినిమా గురించి మనం మాట్లాడుకున్నా అవన్నీ కూడా 100% అభిమానుల డబ్బులే. ఎందుకంటే రెండో రోజు మూడో రోజు నుంచి సినిమాకు సాధారణ ప్రజలు సాధారణ ప్రేక్షకులు పోవడం అనేది మానేస్తారు. ఎందుకంటే రెండో రోజు వాళ్ళకి అర్థమైపోయింది సినిమా బాగాలేదు అని. సినిమా బాగాలేకపోయినా నేను వాళ్ళ అభిమానిని కాబట్టి థియేటర్లో చూడలేదు అంటే ఎంతో కొంత నా మీద విమర్శ వస్తుంది, లేదా ఎవరైనా అడిగినప్పుడు నేను సినిమా చూడలేదు అంటే నన్ను ఎవరైనా తక్కువగా చూస్తారేమో అని అభిమానులు సినిమా బాగున్నా బాగాలేకపోయినా వందలాది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మరీ ఆ సినిమాల్ని చూస్తున్నారు, చూసొచ్చి బాధపడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకటే ఒక అంశం, అభిమానుల మధ్య చిచ్చు పెట్టి ఆ అభిమానుల మధ్యలో ఉన్న ఆ ఆలోచన విధానాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం కూడా కొద్దిమంది హీరోలు చేస్తున్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి అనుమానం కూడా లేదు. అందుకే ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. ఆ ఫ్యాన్ వార్లలో ఒక ఫ్యాన్ ఏమో ఆ సినిమా బాగాలేదని, ఆపోజిట్ హీరో సినిమా బాగాలేదని, చండాలంగా ఉందని వాళ్ళు పెడితే, లేదా బ్రహ్మాండంగా ఉందని వీళ్ళు పెడుతూ, మళ్ళీ ఆ సినిమా వచ్చినప్పుడు బాగాలేదని వాళ్ళు పెడుతూ, ఈ ఫ్యాన్ వార్లు జరగడానికి కూడా కారణం ఏంటంటే ఈ కారణంతో ఒక సెంటిమెంట్ని రాజేసి అభిమానులందరూ మొదటి 2 రోజుల్లో సినిమా చూసేలాగా చేసి ఆ కలెక్షన్ల పేరుతో సామాన్య ప్రజల్ని సామాన్య ప్రేక్షకులని అట్రాక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాంట్లో భాగంగానే మొదటి రోజే 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అనే ఒక నెంబర్స్కి సంబంధించిన పోస్టర్లు వస్తున్నాయి. కానీ ఫైనల్గా ఓవరాల్ ఆ సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి దాని మీద మొదటి 2 రోజుల్లో వేసిన పోస్టర్ కన్నా తక్కువ డబ్బులు కలెక్ట్ అయ్యాయని చెప్పి ఆ తర్వాత లెక్కలో తేలుతుంది. సో అభిమానులు ఇంకెంతకాలం మీరు దోచుకుంటారు? కేవలం సినిమా టికెట్లకు సంబంధించిన అంశమే కాదు, ఎవరైనా సరే ఒక ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాము అంటే అక్కడ పాప్కార్న్ పేరుతో ఒక దోపిడీ, సమోసాల పేరుతో ఒక దోపిడీ, చివరికి పార్కింగ్ పేరుతో కూడా దోపిడీ జరుగుతుంది. అన్ని రకాలుగానే అభిమానులని పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళు. అలానే సినిమా చూడొద్దా అంటే 100% కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఆ సినిమా చూడడం ద్వారా ఆ సినిమా బతకాల్సిందే. ఆ సినిమాకు బేస్డ్గా ఫోర్గ్రౌండ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వందలాది మంది కార్మికులు బతకాల్సిందే. కానీ వాళ్ళని బతికించే పేరుతో వీళ్ళని ఎందుకు చంపుతున్నారని మాత్రమే నా ప్రశ్న. సినిమా నార్మల్ రేట్ పెట్టండి, ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకంటే సినిమా అన్నది ఆట విడుపు, సినిమా అన్నది వినోదము. స్టోరీ బాగున్నా బాగాలేకపోయినా కనీసం ఒక 2.5 గంటలు 3 గంటల పాటు ఒక్క 4-5 ఎలిమెంట్స్ మంచిగా ఉన్నాయి అంటే, నేను ఒకరోజు బిర్యానీ తినే సొమ్ముతో నా 3 పిల్లల్ని తీసుకొని నేను సినిమాకి వెళ్ళగలుగుతాను అంటే, ఈ బిర్యానీ కన్నా ఆ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళడానికే ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి వినోదంతో పాటు అదొక ఆట విడుపు. థియేటర్కి వెళ్ళి సినిమా చూసామని పిల్లలు ఎక్సైట్ అవుతారు చూసారా, అది వాళ్ళకి కావాలి. అలా కుటుంబాలని థియేటర్లకు రప్పించాలి అంటే తక్కువ రేట్లకి టికెట్లను పెట్టాలి. ఇదే ఆలోచన విధానంతో గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రేట్లను నియంత్రించే ప్రయత్నం చేస్తే ఆయనను సినిమా ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అప్పుడే బాగుండేది, ఆయన చెప్పినట్టుగానే ఈ 100 కోట్లో 200 కోట్లో ప్రొడక్షన్లో ఎవరైనా ఖర్చు పెడితే వాళ్ళు రికవరీ చేసుకోవడానికి రేట్లు పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం హీరోల రెమ్యూనరేషన్ పేరుతో 200-300 కోట్లు వాళ్ళకి ఇవ్వడం కోసము ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. మీరు ఆలోచించండి, హీరోకి ప్రొడక్షన్ హౌసెస్ ఎందుకు డబ్బులు ఇస్తున్నాయి? వందలాది కోట్లు వాళ్ళకు రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నాయి? అవి రికవర్ చేస్తారు, వాళ్ళకి మార్కెట్ ఉంది, ఆ మార్కెటింగ్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడే చేస్తున్నారు. వీటిలో ఒక 30-40% ఓటీటీనో డిజిటల్ రైట్సో శాటిలైట్ రైట్సో రికవర్ చేసిన 60-70% ఖచ్చితంగా థియేట్రికల్ రిలీజ్లోనే రికవర్ చేయాలి. అలా రికవర్ చేయాలంటే ఎవరు వచ్చి టికెట్లు కొనాలి, ఎవరు వచ్చి సినిమా చూడాలి? అభిమానులు. ఆ అభిమానులు మళ్ళీ బాగాలేదు అంటే వస్తారో లేదో ఒక అనుమానంతో మొదటి రోజే ఒక 3 రోజుల ముందు నుంచే దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ చేసి 100-150 రూపాయలు ఎక్కువ రేటు పెట్టేసి వాళ్ళతో కొనిపించేసి సినిమా నచ్చినా నచ్చకపోయినా బయటకు వచ్చి తిట్టుకోవడమో లేకపోతే వాళ్ళు బాధపడడం వరకు మాత్రమే వాళ్ళని పరిమితం చేస్తున్నారు తప్ప ఇంకంతకు మించి ఏం జరగట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం అభిమానులని మనీ మెషిన్లుగా మార్చుకున్నారన్నదైతే మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పవన్ కళ్యాణ్కో
లేకపోతే ఒక కుటుంబానికో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ అంతే. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, వాళ్ళు మాత్రం సినిమాని తక్కువ రేటుకే రిలీజ్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజు వర్సెస్ రాంబాయ్ అనే ఒక సినిమా సూపర్ హిట్ అయింది తెలుగులో. ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? సినిమా బాగుందా బాగాలేదు ఇవన్నీ తర్వాత డిస్కషన్. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, మేము తక్కువ రేటుకే టికెట్లు ఇస్తున్నాము, ఒక 2.5 గంటలు మీకు ఎంజాయ్మెంట్ చేసేందుకు లేదా ఎంటర్టైన్ అయ్యేందుకు మేము మీకు అవకాశం కల్పిస్తున్నామని ఒక ప్రమోషన్ యాక్టివిటీకి వెళ్తే జనాలు థియేటర్కి వచ్చి సినిమాలు చూశారు. అలా దాన్ని చూసి చాలా చిన్న సినిమాలు రేటు తక్కువ, 150 రూపాయలు టికెట్ ఉంటే 100 రూపాయలకి ఇస్తాం, మీరు వచ్చి మీరు సినిమా చూడండి అంటే సినిమా చూశారు. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు, ఇంకా చాలా సినిమాలు కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. ఎందుకు కారణం అంటే వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రజల్ని ఆహ్వానించేందుకు, వాళ్ళని అట్రాక్ట్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. సినిమాలో ఉన్న మంచి ప్రోమోస్ని, సాంగ్స్ని వాటిని ప్రమోట్ చేసి తద్వారా సినిమా చూడాలని ఒక ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళని రప్పించారు. ఆ వచ్చే వాళ్ళు టెన్షన్ పడకుండా, భయపడకుండా, బాధపడకుండా టికెట్ల రేట్లు తగ్గించారు. అంటే వాళ్ళ లాభంలో కొద్దిగా వదులుకొని థియేటర్కి జనాలు రప్పించి దాని ద్వారా సినిమాలు తీశారు. డెఫినెట్లీ 100 కోట్లు 150 కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు, 3-4 కోట్లతో సినిమాలు తీసేవాళ్ళు ఒకే రకంగా ఆలోచించాలని అవసరం లేదు. కానీ అభిమానులు థియేటర్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళని పిండేద్దాము, వాళ్ళని వీలైనంత పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దామనే ఆలోచన విధానికి మాత్రమే నేను వ్యతిరేకమని చెప్తున్నాను. కాబట్టి సినిమాల పేరుతో అభిమానులను దోచుకునే ఆలోచన విధానం మారాలి. థియేటర్కి వీలైనంత ఎక్కువ మందిని రప్పించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అలా చేసినప్పుడు సినిమా బతుకుతుంది. ఓటీటీలో ఎంత అనుకున్నా సరే ఓటీటీ కూడా ఖర్చుతో కూడుకున్న అమౌంటే, ఖర్చుతో కూడుకున్న పనే అది. కాబట్టి ఓటీటీలో సినిమా చూసి ఆ ఎంజాయ్మెంట్ లేదు అని భావించే వాళ్ళు ఎంత మంచి సినిమా అయినా ఓటీటీలో అంత రియాక్షనో లేకపోతే అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు కాబట్టి తక్కువ రేట్లో ఒకవేళ టికెట్లు పెట్టగలిగితే థియేటర్కి వెళ్ళి ఒకసారైనా చూద్దాము అని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండే ఒక ప్రాంతంగా మనము 2 తెలుగు రాష్ట్రాలను చూడాలి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలి. సో ఈ మనీని కలెక్ట్ చేసేందుకు ఆ అభిమానాన్ని, అభిమానుల్ని యూజ్ చేసుకోకూడదని మాత్రం మనం కోరుకుందాం.